ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ లేదు అసలు. టీఆర్ఎస్ అదొక ఏరా తెలంగాణ యాజిటేషను, తెలంగాణ ఫార్మేషను, దాని తర్వాత కేసీఆర్ చేసిన ఉద్యమము, అవన్నిటి కోసం కేసీఆర్ ఓటేయడం జరిగింది. ఇక అయిపోయింది, ఆ శకం ముగిసింది. ప్రస్తుతం అయితే 35 మంది పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు 38 మంది గెలిచి ఎందరు పోయినరు? జంపు జిల్లానీళ్ళు ఎందరు టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు సార్. పటాన్చెరు ఎమ్మెల్యే వెనక్కి వచ్చాడు కదా, మళ్ళీ అట్లే వస్తారేమో. సరే, ఫస్ట్ పోయింది అన్నారు 10 మంది అంటే 38లో 10 మంది వస్తే 28. మళ్ళీ వెనక్కి వస్తారేమో సార్ ఒక్కొక్కరు. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఈ పోయినోడు పోతాడు, వచ్చేటోడు వస్తాడు, మళ్ళీ కొత్తడు పోతాడు, ఇదే పనేనండి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నిలదొక్కునే అవకాశం లేదు. వాళ్ళేమో ఎన్నికలు అయితే మేమే అధికారంలోకి వస్తామన్న ధీమాను వాళ్ళు పదే పదే వ్యక్తం చేస్తున్నారు. మరి ధీమా వాళ్ళు పార్టీ నడుపుకుంటారు, వాళ్ళకి ధీమా ఉన్నా లేకున్నా ఉన్నట్టే బయట నాటకం చేయాలి కదా, యాక్టింగ్ అయితే చేయాలి కదా. ఎవరు ఉండరు. బీజేపీ పుంజుకోవడం మొదలైతే బీఆర్ఎస్ ఖాళీ, సగం కాంగ్రెస్ ఖాళీ. ఎప్పుడు అవుతుంది సార్ పుంజుకోవడం? తొందరలోనే అవుతుంది. 2029లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మార్పు అవసరం ఉందా? ప్రస్తుతం ఉన్న నాయకత్వమే సరిపోతుంది? మేము మా జాతీయ నాయకత్వం పేరు మీద పోతామండి, నరేంద్ర మోడీ పేరు మీద పోతాం. బీజేపీ ప్రధానంగా హిందుత్వవాదం, జాతీయవాదం, తర్వాత సంక్షేమం, ఈ 3 అంశాలతో జాతీయతవాదం, అది సార్ నేషనలిజం, హిందుత్వవాదం, వెల్ఫేరిజం, వెల్ఫేర్, మోడీ స్కీమ్స్, మా ఐడియాలజీ, మా గవర్నెన్స్ చాలా ఉంటాయి. మా మేనిఫెస్టో, ఇవన్నిటితో పాటు ప్రతి జాగాల క్యాండిడేటు, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటితో తెలంగాణలో కూడా సేమ్ సరిపోతుంది, హ్యాపీగా గెలుస్తాం. లాస్ట్ టైమే మిస్ అయ్యాము, మేము టార్గెట్ మిస్ అయ్యాము సింపుల్గా అన్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతారు తెలంగాణ వరకు? హ్యాపీగా గెలుస్తాం, 2/3 మెజార్టీతో గెలుస్తాం. 2/3 మెజార్టీ? ఏ సార్ అంత కాన్ఫిడెన్స్? గెలుస్తామండి, నాకు తెలుసు, వాతావరణం మాకు తెలుసు, మేము పబ్లిక్లో ఉంటాం కాబట్టి చెప్తున్నా. కానీ మీరు నిజామాబాద్ వరకే ఉంటారు, నిజామాబాద్ గురించే మాట్లాడతారు, నిజామాబాద్ వరకే ఫోకస్ ఉంటుంది. రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల నుంచి మీకు ఫీడ్బ్యాక్ బట్టి మీరు చెప్తున్నారా, లేకపోతే ఇన్ జనరల్గా ఒక మొమెంటం తీసుకొచ్చేందుకు, ఒక కాన్ఫిడెన్స్ నింపేందుకు కామెంట్ చేస్తున్నారా? ఓటర్ యొక్క ఆలోచన విధానం రాష్ట్రం మొత్తం ఒకటే ఉంటుంది, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఓటుగా. నిజామాబాద్లో ఎక్కువ చేసుకుంటున్నారు, ఆదిలాబాద్లో ఎక్కువ చేసుకుంటున్నారు, వేజాబాద్ తక్కువ చేసుకుంటారు. కన్వర్ట్ చేసుకోవాలా, వస్తారు, దిగుతారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి మిండెండ్లు దిగుతారు, ఇక్కడ దిగి ఈజీ గెలుస్తారు, డోంట్ వరీ. ఫైనల్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా ఒక జట్టుగా క్రికెట్ ఆడమన్నావా? క్రికెట్ కాదు సార్, క్రికెట్ బీఆర్ఎస్ ఎవరి కాన్స్టిట్యున్సీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి జాగాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఒక టీమ్ స్పిరిట్ అనేది అవసరం లేదా? టీమ్ స్పిరిట్ ఉన్నదంటే దేశం మొత్తం వెళ్తున్నాం సార్. తెలంగాణలో కూడా అదే స్పిరిట్ వస్తుంది, అదే వస్తుంది. ఏం చెప్తున్నా కదా, దిగేటోళ్ళు దిగుతారు, మిండెన్లు వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి దిగుతారు. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. 2/3 మెజార్టీతో వస్తుంది ఈజీగా, అబౌవ్ 2/3 వస్తుంది.